జై కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం, జగ్గారెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఎన్నికలకి మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది, ఆ రోజు మన వరంగల్లో మేనిఫెస్టోలో రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఆ రోజు రైతు డిక్లరేషన్ ఆ రోజు మన ఏదైతే పిసిసి అధ్యక్షులుగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అదేవిధంగా మన మీద ఈ రైతులు కానీ ఎవరైనా మన మీద నమ్మకం ఉంచి కేసీఆర్ యొక్క పాలన నచ్చక మనకు అధికారం కట్టబెట్టడం జరిగింది. మనకు అధికారం కట్టబెట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా రైతు రుణమాఫీ చేద్దాం అనుకున్న క్షణంలో మనకి మళ్ళీ ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మనకి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఏదైతే మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మన రేవంత్ అన్న గారు ఈ రోజు సాయంత్రం 4 గంటలకి 1 లక్ష రూపాయలు రుణమాఫీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ రోజు మన రేవంత్ రెడ్డి అన్న కూడా క్లియర్ గా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేయడానికి కొంతమంది అధికారులు కానీ కొంతమంది నాయకులు కానీ అన్న కష్టమవుతుంది అని చెప్పినా కానీ లేదు. ఆ రోజు మన రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, మనందరం కూడా రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందని చెప్పి నిన్న సాయంత్రము అందరికీ కూడా కార్యవర్గ సమావేశం జరగడం, అదేవిధంగా కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన బట్టి విక్రమార్క గారు కానీ అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన రేవంత్ రెడ్డి అన్న గారు కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ వచ్చి నిన్న అందరి సమక్షంలో అంత సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకోవాలని చెప్పి రేవంత్ అన్న షేర్ చేసుకొని ఈ రోజు సాయంత్రం 4 గంటలకి 1 లక్ష రూపాయలు ఉన్న ఎవరైతే రుణమాఫీ మొత్తం కూడా యాక్చువల్గా ఇంతకు ముందున్న గత ప్రభుత్వము 28,000 రూపాయలు ఇవ్వడానికి 28,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది, అయినా చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఈ రోజు మన రేవంత్ రెడ్డి అన్న ఒకే ఒక దాంతో సాయంత్రం 4 గంటలకి ఎవరికైతే 1 లక్ష రూపాయలు ఉన్నాయో ఈ 1 లక్ష రూపాయలు ఉన్న ప్రతి రుణమాఫీని కూడా ఈ రోజు సాయంత్రమే పూర్తిగా రుణమాఫీ అవడం జరుగుతుంది. అదేవిధంగా 1,50,000 ఉన్న రుణమాఫీ వరకు కూడా ఈ మంత్ ఎండింగ్ కి జరుగుతుంది. అదేవిధంగా 2 లక్షల రూపాయలు ఈ ఆగస్టు 15 లోపు జరుగుతుందని చెప్పేసి ఏదైతే మనం 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చింది కూడా ఆగస్టు 15 లోపు జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారికి కూడా ఒక సవాల్ ఇసిరారు మన రేవంత్ అన్న. ఏదైతే పోయినసారి అడిగారు స్తూపం దగ్గరికి వచ్చేసి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చేసి సవాల్ విసిరారు, ఆ రోజు కూడా రేవంత్ అన్న చెప్పడం జరిగింది. రేవంత్ అన్న క్లియర్ గా చెప్పారు, మేము రుణమాఫీ చేసి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాము, మీరు కూడా రండి అని చెప్తున్నాం. ఈ రోజు మేము ఛాలెంజింగ్ గా చెప్తున్నాం, అమరవీరుల స్తూపం దగ్గరికి హరీష్ గారు రండి, మీరు వచ్చి రాజీనామా